హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనీ లాండరింగ్ అంటే చట్ట విరుద్ధ ఆర్థిక కార్యక్రమాలు చేస్తున్న కారణంగా పేటీఎం తరపున డబ్బులు లావాదేవీలు నిర్వహించడాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిషేధించింది. ఖాతాదారుల వివరాలను గోప్యతను సరిగ్గా నిర్వహించలేకపోవడం అనేది ప్రధాన అంశం అయితే, బ్యాంకు యాజమాన్యం వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉందనేది మరో అంశం. వీటిని తీవ్రమైన ఆర్థిక నేరాలుగా ఆర్బీఐ గుర్తించింది. గతంలో పలుమార్లు హెచ్చరించిన తీరు మార్చుకుని పేటీఎం మీద ఇప్పుడు వేటు వేసింది. 2024 జనవరి 31న వెలువడిన వార్తల ప్రకారం ఆర్బీఐ యొక్క రెగ్యులేటరీ స్టాండర్డ్స్ ని, కంప్లైంట్స్ ని, రిక్వైర్మెంట్స్ ని అందుకోలేకపోయిన పేటీఎం 2024 ఫిబ్రవరి 29 కల్లా తన ప్రధాన కార్యాలయాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. ప్రజలకు సులభమైన ఆర్థిక లావాదేవీలను నిర్వహించుకునే వెసులుబాటు కల్పించడానికి ఆర్బీఐ అనుమతించిన విధి విధానాలను అనుసరించి పనిచేయాల్సిన పేటీఎం ఎలాంటి పారదర్శకత లేకుండా ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తోందని ఆర్బీఐ గుర్తించింది. పేటీఎం వద్ద డబ్బులు దాచుకున్న వారి భద్రతకు ముప్పు ఉందని ఆర్బీఐ భావించింది. పేటీఎం వాలెట్ లో ఉన్న ఖాతాదారుల సొమ్ముకు రక్షణ కల్పించడానికి ఆర్బీఐ పూనుకుంది. ఆర్బీఐ నియమాలు పేటీఎం ఉల్లంఘించినట్లు హెచ్చరించినా కూడా తాము అన్నింటినీ సరిచేశాము అని బుకాయించడం ఒక ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అసలు ఈ రోజుల్లో సెల్ ఫోన్ సిమ్ కొనాలన్నా, బ్యాంకు ఖాతా తెరవాలన్నా, ఎల్ఐసి పాలసీ తీసుకోవాలన్నా, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, వంట గ్యాస్, ఎలక్ట్రిసిటీ అది ఇది అని లేదు. ప్రతి ఆర్థిక లావాదేవీకి కేవైసీ సమర్పించాలి. నౌ యువర్ కస్టమర్ అన్నదానికి సంక్షిప్త రూపమే ఈ కేవైసీ అంటే. వ్యక్తి యొక్క గుర్తింపు పత్రాలు సరిగ్గా ఉంటేనే ఏ వ్యవహారమైనా చేసి పెట్టాలి, తప్పితే తిరస్కరించాలి. ఈ దేశ భద్రతకు, ఆర్థిక వ్యవహారాల సక్రమణ నిర్వహణకు అవసరం. ఈ విషయమై 2021లోనే ఆర్బీఐ పేటీఎం ని కేవైసీ నియమాలను అతిక్రమిస్తున్నందుకు మందలించింది. 2022 మార్చిలో అయితే ఇకపై కొత్తగా ఖాతాదారులను తీసుకోవడానికి వీల్లేదని నిషేధించింది. పేటీఎం అన్ని పాటిస్తున్నట్లు కనిపించింది, కానీ అది అబద్ధమని తేలగానే గడిచిన 2023లో 5 కోట్ల అపరాధ రుసుము విధించింది కూడా. అయినా కూడా బేఖాతారు చేసిన పేటీఎం ఇకపై ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించకుండా మొత్తానికి నిషేధం వేటు పడింది. దేశంలో కోట్లాది మంది బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటారు. డబ్బు దాచుకోవడం, డబ్బు చెల్లింపులు చేయడం ఇవేగా ఏ ఖాతాదారుడిపైనైనా చేసే వ్యవహారాలు. మరి ఆ వ్యవహారాలు చట్ట భద్రతకు భంగం కలిగితే అందుకు బాధ్యత వ్యవహరించాల్సింది కూడా ఖాతాదారుడే. అంటే ఏ ఖాతాదారుడు తప్పుడుదారుల్లో డబ్బులను దాచుకోవడం, చెల్లించడం చేయకుండా ఆయా వ్యవహారాల మీద నిఘా వేయడానికి, ఆదాయ పన్ను ఎగ్గొట్టకుండా కనిపెట్టి ఉండడానికి, చేసే ఆర్థిక వ్యవహారాల మీద ప్రభుత్వ నియమాలు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటే దాన్ని చెల్లించకుండా నిధులను పక్కదారి మళ్లించే పనులు చేస్తుంటే గుర్తించి వసూలు చేయడానికి తగిన విధంగా చర్యలు తీసుకోవడానికి ఆయా ఖాతాదారుల వివరాలు బ్యాంకుల వద్ద ఉండాలి. ఆర్బీఐ గాని, ప్రభుత్వ సంస్థలు గాని ఆ వివరాలను అడిగితే సదరు సంస్థలు వాటిని అప్పగించాలి. అలా అప్పగించడం లేదు అంటే దొడ్డిదారైన ఖాతాదారుల డబ్బులు వ్యవహారాలు చేస్తున్నారనే కాకుండా సదరు ఆర్థిక సంస్థ అయిన బ్యాంకు కూడా తప్పుడు మార్గాన్ని వెళ్తుందని అర్థం. ఖాతాదారుల డబ్బు దండిగా పోగాయక సంస్థను ఎత్తేసి మాయమైపోవచ్చు, లేదా బాగా లాభాలు ఆర్జించడం కోసం ఖాతాదారుల వ్యవహారాలను చూసి చూడనట్లు కళ్ళు మూసుకోవడం కావచ్చు. ఏదైనా కూడా చివరకు వాటిలో డబ్బు దాచుకున్న ఖాతాదారులే నష్టపోతారు. బ్యాంకు ఖాతాలు బినామీ ఖాతాలు అయి ఉండొచ్చు. అసలు ఆ ఖాతాదారుడు ఎవరా అన్నది తెలియకుండానే కోట్లాది రూపాయల చేతులు మారొచ్చు. నిఘా నుంచి తప్పించుకోవడానికి హవాలా మార్గంలో చెల్లింపులు జరగొచ్చు. అంత డబ్బు ఏదో ఒక మూల నుంచి అయితే బయటికి రావాల్సిందే కదా. అది తెలియాలి అన్న ఖాతాదారుని కేవైసీ బ్యాంకు వద్ద ఉండాలి. పాన్ నంబర్, ఆధార్ నంబర్ లేకుండా ఏ ఆర్థిక లావాదేవీలు జరగలేదు. ఇప్పుడు ఒక మొత్తం ఉంచితే పాన్ నంబర్ తో ఆ వ్యవహారం జరగాలి. నేరుగా డబ్బులు కాకుండా బ్యాంకు ఖాతా నుంచి బ్యాంకు ఖాతాకు చెల్లింపులు జరగాలి. అవసరమైతే చెల్లింపు దేనికో కూడా తెలియజేయాలి. అంత మొత్తానికి పన్ను చెల్లించాల్సి వస్తే చెల్లించాలి. అసలు ఒక నెలలో ఆర్థిక మొత్తానికి మించి డబ్బు తీసుకోకూడదని, కావాలంటే బ్యాంకు ఖాతాల ద్వారానే చెల్లింపులు జరగాలని కూడా నియమాలు ఉన్నాయి. మన సొంత డబ్బులు తీసుకుంటుంటే ఈ నియమాలు ఎందుకని విసుగుమనగా రావడం సాధారణమే. అయితే నిఘా లేకుండా పోతే, డబ్బులు లెక్కల్లో చూపించకపోతే ప్రభుత్వ ఖజానాకి చెల్లించాల్సిన పన్నులు తగ్గిపోవడం ఒక విషయం. సమాజంలో ఆర్థిక నేరాలు హెచ్చరిల్లే అవకాశం మరో విషయం. పేటీఎం ఏం చేసిందంటే కేవైసీ నిర్వహిస్తున్నట్లుగా నమ్మించడానికి ఒకే పాన్ నంబర్ ని కొన్ని వందల మంది ఖాతాదారులకు జోడించింది. అంటే కస్టమర్ కేవైసీ ఉంది సుమా అని భ్రమింపజేసింది. ఒక మనిషికి ఒక పాన్ నంబర్ ఉంటుంది, అతనికి ఎన్ని బ్యాంక్ ఖాతాలైనా ఉండనివ్వండి. కానీ ఎన్నో వందల మందికి ఒకటే ఉమ్మడి పాన్ నంబర్ ఉందంటే నేరం జరిగిందని అర్థం. అది మనీ లాండరింగ్ వ్యవహారం. ఖాతాదారుడే తప్పుడు వివరాలు ఇచ్చాడని అనుకుందాం. ఒకే పాన్ నంబర్ ని కొన్ని వందల మంది ఇవ్వడం అనేది జరగని పని. కొన్ని వందల వేల ఖాతాదారులు తమ వద్ద ఉన్నారని చెప్పినప్పుడు వారందరికీ వ్యక్తిగత పాన్ నంబర్ ఉండాలి కదా. అంటే ఖాతాదారులందరూ నిజంగా లేరన్నమాట. ఆర్థిక వ్యవహారాలు ఒకే పాన్ నంబర్ మీద జరుపుతూ అవి వేరువేరు వ్యక్తుల ఖాతాలని చెప్పి తప్పుదారి పట్టించిందని అర్థం. ఒక అసలు వ్యక్తి లేదా బినామీ వ్యక్తుల చట్టబద్ధంగానే ఆర్థిక వ్యవహారాలు నడుస్తున్నాయని అర్థం.
అందుకు పేటిఎం సహకరిస్తుందన్న మాట. ఇప్పుడు మీ ఖాతాను కేవైసీ చేయాలి, మీ ఫోన్ నంబర్కి పిన్ వస్తుంది చెప్పండి అంటూ మీకు ఫోన్ వచ్చి ఉండొచ్చు. పరధ్యానంగానో అమాయకంగానో మీరు ఆ నంబర్ చెప్పగానే మీ ఖాతాలో నుంచి డబ్బు తస్కరించబడడం జరగొచ్చు. ఇలాంటి లూటీలను పేటిఎంకి తమ బ్యాంకు ఖాతాలను జోడించి పెట్టుకున్న తమ ఖాతాదారులు ఎదుర్కొంటున్నట్లుగా గమనించడం జరిగింది. అంటే బలహీనమైన కేవైసీ విధానాలను పాటిస్తున్నట్లుగా ఆర్బీఐ పరిగణించింది. డబ్బులు పోగొట్టుకున్న మీరు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు పేటిఎంను విచారిస్తే ఆ డబ్బులు ఎవరి ఖాతాలకు వెళ్లాయో చెప్పలేకపోయారనుకోండి, అప్పుడు అది ఒక ఫ్రాడ్ అకౌంట్. అలాంటి తప్పుడు ఖాతాలు నిర్వహిస్తున్న పేటిఎం ఆర్థిక నేరం చేసినట్టు. అటువంటివే పలుమార్లు జరుగుతున్నాయంటే సదరు సంస్థ కూడా నేరాల్లో భాగస్తులని భావించాల్సి ఉంటుంది. మరి ఒకే పాన్ సంఖ్య మీద వందల మందికి ఖాతాలు ఉంటే ఎవరిని పట్టుకోవాలి? అసలు వాళ్ళంటూ ఉన్నారా, లేక అటువంటి వ్యక్తుల పేర్ల మీద ఖాతాలు తెరవబడి డబ్బులు మాయం చేస్తున్నారా? ఏమిటిదంతా? ఆర్థిక నేరమే కదా. ఇలాంటి ఎన్నో ఖాతాలను ఇన్ఫోసిస్ డైరెక్టరేట్ స్తంభింపజేసినప్పటికీ పేటిఎం తన పద్ధతిని మార్చుకోలేదని ఆర్బీఐ చెబుతోంది. సరే, సదరు పేటిఎం గ్రూప్ ప్రమోటర్లు ఉంటారు కదా, ఆ గ్రూప్ పేరు 197 కమ్యూనికేషన్ అయితే ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు పేటిఎం స్వతంత్రంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రమోటర్ గ్రూప్ వాటిలో తల దోచకూడదు. ఆర్బీఐ నియమాలు ఈ విషయంలోనూ పాటించబడలేదు. నిజానికి మనకు ఎన్నో ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులున్నాయి. దశాబ్దాలుగా మనం వాటిని వినియోగిస్తున్నాం. అయితే ఈ పేటిఎం కేవలం చెల్లింపుల బ్యాంకు మాత్రమే. దేశంలో మారుమూల ప్రాంతంలో నివసించే వ్యక్తి కూడా తన చిన్న మొత్తంలో ఏవైనా చెల్లింపులు చేయాలంటే డబ్బులు మోసపోకుండా బ్యాంకుల వరకు రాకుండా తమ సమయాన్ని శ్రమను కాపాడుకోవడం కోసం పేటిఎం వంటి పేమెంట్స్ బ్యాంకు విధానాన్ని ఆర్బీఐ ప్రవేశపెట్టింది. అందుమూలంగా బ్యాంకుల మీద కాస్త పని ఒత్తిడి తగ్గుతుంది. అయితే ఈ చెల్లింపులు బ్యాంకు ఖాతాల్లో ₹1,00,000 మించి డబ్బులు ఉంచకూడదు, డిపాజిట్లు స్వీకరించకూడదు, క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ ప్రయత్నించినా బ్యాంకుల పద్ధతిలో ఆ వెసులుబాటు ఉండదు. అయినా జరిగాయంటే తప్పు జరిగిందని అర్థం. పరిమితికి మించి మొత్తాన్ని మీరు డిపాజిట్ చేయగలరు అంటే ఆ సదర్ బ్యాంక్ అంటే ఇప్పటి పేటిఎం తన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ లో ఆర్బీఐ కళ్ళు కప్పి తప్పులు చేసిందని భావించాలి. 2017లో పేటిఎం సేవలు ప్రారంభించింది. 2021 కల్లా మదుపు పరిమితి 2 లక్షలు చేసేసింది. అది ఆర్బీఐ నియమాలకు విరుద్ధం. ఇప్పుడు తాజా నిషేధ నేపథ్యంలో తమ ఆర్బీఐ నియమాలను పాటించబోతున్నట్లుగా పేటిఎం ప్రకటించింది. మరి ఇంతకాలం జరిగింది నేరమా, తెలియనితనమా? ఇంతకీ ఆర్బీఐ ఏం చెప్పింది? ఇప్పుడు ప్రస్తుతానికి పేటిఎం లైసెన్స్ ని ఆర్బీఐ రద్దు చేయలేదు. ఇక మీదట కొత్త ఖాతాదారుల్ని చేర్చుకోకూడదనే తాజా నిషేధంలో ఉంది. అలాగే ఇక మీదట ఏ ఖాతాదారుడు తన పేటిఎం ఖాతాలో కొత్తగా డబ్బులు డిపాజిట్ చేయడానికి వీల్లేదు. అయితే ఇప్పటికే ఉన్న డబ్బుల విషయంలో ఏ భయంగా పడనక్కర్లేదు. ప్రస్తుతం చేస్తున్న చెల్లింపులన్నీ యథావిధిగా కొనసాగించవచ్చు. అయితే 2024 ఫిబ్రవరి 29 వరకు పేటిఎం ఆర్బీఐ పరిశీలనలో ఉంటుంది. లైసెన్స్ రద్దు చేయాలా, సేవ కొనసాగించాలా అన్న విషయం అప్పుడే నిర్ణయించబడుతుంది. ఈలోగా పేటిఎం నష్ట నివారణ చర్యలు తీసుకుని ఖాతాదారుల సంక్షేమానికి, ఆర్థిక వ్యవస్థకు అతిక్రమించిన పద్ధతిని అనుసరించడానికి సిద్ధమవుతుందా అన్నది చూడాలి. అందుకు ఆర్బీఐ సంతృప్తి చెందితే సరి, లేకుంటే ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఫిబ్రవరి తర్వాత కూడా ఆర్బీఐ విధానాలకు వ్యతిరేకంగా పేటిఎం వ్యవహారాలు కొనసాగుతూనే ఉంటే గనుక పేటిఎం గోల్డ్, పేటిఎం మనీ, పేటిఎం మ్యూచువల్ ఫండ్స్ వంటివి కొనసాగుతాయి. కానీ పేటిఎం చెల్లింపు సేవలకు మాత్రం అడ్డుకట్ట పడొచ్చు. తాజా పరిణామాల నేపథ్యంలో 1.4 లక్షల కోట్ల ఐబీఓ కలిగి ఉన్న పేటిఎం ఇప్పుడు 30,941 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కి పడిపోయింది. ఆరంభంలో ₹2,000 పైగా షేరు విలువ ఉండేది. ఇప్పుడు అది 20% నష్టపోయింది. ఫలితంగా షేరు హోల్డర్స్ బాగా నష్టపోయారని చెప్పుకోక తప్పదు. అయితే దీని నుంచి లాభం గణించేలా మోర్గాలి స్టోన్ సంస్థ పేటిఎం ను 0.8% వాటాని కొనుగోలు చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక పక్క బేజారైన షేరు హోల్డర్స్ తమ షేర్లను అమ్మేస్తుంటే, మరోపక్క కంపెనీ షేర్ ని మరో వ్యవస్థ కొనుగోలు చేయడం వెనుక ఎలాంటి మతలబులు ఉన్నాయో ఇంకా తెలియరాలేదని మార్కెటింగ్ వర్గాలు చెప్తున్నాయి. మార్గాని స్టోన్ బహిరంగ మార్కెట్ లో కొన్న షేర్ల విలువ 240 కోట్లని ఆ సంస్థ స్వయంగా ప్రకటించింది. మరి రేపటి రోజున షేర్ల విలువ అమాంతం పెరుగుతుందా లేక మార్గన్ స్టోన్లే నష్టపోతుందా తెలియాలంటే కొంచెం సమయం వేచి చూడాలి. మార్కెట్లో రూపాయి చలామణి పరిస్థితిలో ఒక సక్రమమైన పద్ధతిలో కొన్ని నియమాల ప్రాతిపదిక కొనసాగేలా ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. మార్కెట్లో అదనపు ద్రవ్యత డబ్బుల చలామణి ఉందని ఆర్బీఐ భావించినప్పుడు అది ప్రభుత్వ సెక్యూరిటీ విక్రయాన్ని ఆశ్రయిస్తుంది. తరువాత రూపాయి చలామణి అంటే లిక్విడిటీని అదుపు చేస్తుంది.
ఇవన్నీ సాధారణ పౌరుడికి సులభంగా అర్థమయ్యే విషయాలు కావు. అలాంటి అర్థం కాని విషయాల్లో లోటుపాట్లను సులభానికి ఉపయోగించుకొని ఆర్థిక నేరాలకు పాల్పడుతుంటాయి కొన్ని సంస్థలు. కాబట్టి సమాధానంగా ఉండాల్సిన అవసరం మనదే. వాటి గురించి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ఆర్బీఐదే. అందుకే బహుపరక్ అని అంటారు. ఆర్బీఐ మరేమంటారో చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.